వచ్చేలా చేసి ఆ స్కేల్ని వాళ్ళకి ఆపాదించి అప్పుడు క్లారిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయగలిగితే మాకు న్యాయం జరుగుతుందని మేము వివరించుకున్నాం సార్. మాతో పాటుగా బీకామ్ చదివినటువంటి వాళ్ళు కూడా 247 మెంబర్కి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది సార్. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు సార్. అందులో చాలా మంది సిఎఫ్ఎంఎస్ ఐడీలు కానీ అవి క్రియేట్ చేయకపోవడం వల్ల ఉద్యోగ ప్లేస్మెంట్ చూపించకపోవడం వల్ల వార్డ్ వెల్ఫేర్కి WA పోస్ట్కి రికమెండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు సార్. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒకటే సార్, మా అందరికి వైపు నుంచి మాకు ప్రమోషనల్ క్రియేట్ చేయండి, మాకు రావాల్సిన నోషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి సార్. ఇచ్చిన తర్వాత మమ్మల్ని సీనియర్స్గా ప్రమోట్ చేసి మాలో ఎవరైతే ప్రమోషన్ రాలేదో వాళ్ళకి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కేల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా శాలరీ ఇవ్వండి సార్. మేము 15,000 జీతానికి 2.5 సంవత్సరాలు చేస్తున్నాం సార్. దాని తర్వాత ప్రమోషన్ డిక్లేర్ అయిన తర్వాత కూడా అదే శాలరీ ఇప్పుడు అదే స్కేల్తో కంటిన్యూ అవుతున్నాం సార్. 6 సంవత్సరాల సర్వీస్లో నాకు తెలిసి ఏ గవర్నమెంట్ జాబ్ కూడా అదే దాంతో కంటిన్యూ అవ్వాలంటే అంత బాధపడుతుంది తెలుసు సార్. మాకు ప్రమోషన్ కావాల్సిన కనీసం ఒక దృక్పథం కూడా లేదు సార్. తర్వాత ఏమవుతాం జీవితంలో అనే దానికి కూడా ఏమి లేదు సార్. సదరు విషయాన్ని పరిగణలో తీసుకొని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా ట్రైబల్ ఉన్నారు కదా సార్, ట్రైబల్ కార్పొరేషన్లో కూడా